హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటిగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ చక్కగా మీ ఇంట్లో వినాయక చవితి వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం ఈరోజు వేస్తున్న డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మనం ఈరోజు బుజ్జి వినాయకుడిని డ్రా చేయడం జరిగిందండి. ఆ బుజ్జి వినాయకుడికి మనం ఏమేమి కలర్స్ పెయింట్స్ అనేవి యూజ్ చేసాం, ఎలా ఆ డిజైన్ అనేది కంప్లీట్ చేసాం అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఫస్ట్ హెడ్కి వచ్చి నేను బ్లాక్ కలర్ అనేది యూజ్ చేశాను హెయిర్కి. అది జాగ్రత్తగా పాయింట్ చూసుకుంటూ నేను కలర్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. తర్వాత నేను లైట్ వైట్ కలర్ షేడ్ అనేది అలా పైన నేను షేడ్ అనేది ఇచ్చుకున్నానండి, హెయిర్ లుక్గా కనిపించడం కోసం. అలా అవుట్లైన్ షేడ్ ఇచ్చుకుంటూ హెయిర్ అనేది నెమ్మదిగా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఫేస్ కోసం నేను వైట్ కలర్ అనేది ఫస్ట్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. ఫేస్ మొత్తం నేను వైట్ కలర్తో నేను పెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. గ్యాప్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా వైట్ కలర్ పెయింట్ అనేది నేను మన బుజ్జి వినాయకుడి ఫేస్కి వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోకస్గా మనం ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ అనేది వేయడం జరిగింది. కొంచెం నేను డార్క్గానే వేసుకున్నానండి వైట్ కలరు. ఎక్కడ లైట్ షేడ్ అవ్వాలనేది చూసుకుని జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. తర్వాత నేను లైట్ ఆరెంజ్ కలర్ అనేది నేను యూజ్ చేసుకున్నానండి. మన బుజ్జి వినాయకుడి ఫేస్కి ఇంకొంచెం గ్లో అనేది రావడం కోసం. అలా హెయిర్కి, ఫేస్కి, ఇంకా చెవులకి అలా మెల్లిగా నేను లైట్ ఆరెంజ్ కలర్ అనేది షేడ్ ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత మన బుజ్జి వినాయకుడి యొక్క బుజ్జి బొగ్గల కోసం నేను పింక్ కలర్ యూజ్ చేయడం జరిగింది. లైట్ పింక్ కలర్ అనేది వైట్ కలర్ షేడ్తో అలా నేను షేడ్ ఇవ్వడం జరిగింది. కొంచెం ప్రెట్టీగా కనిపిస్తున్నాడు కదా మన వినాయకుడు. అలా నేను లైట్గా పింక్ కలర్తో షేడ్ అనేది ఫేస్కి ఇవ్వడం జరిగింది. గ్యాప్స్ ఉన్న చోటన ఫోకస్ కోసం వైట్ కలర్తో ఇంకా లైట్ స్కై ఆరెంజ్ కలర్తో నేను ఆ షేడ్ అనేది ఫోకస్ చేసి ఇవ్వడం జరిగిందండి. పెయింట్ వేస్తున్నప్పుడు మనకి సైడ్స్కి పాకుపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే అంత నీట్గా ప్రజెంటేషన్ అనేది కనిపించదు. ఫేస్ అయిన తర్వాత నేను మన గణపతి యొక్క చొక్కా కోసం నేను పింక్ కలర్ యూజ్ చేద్దామని అనుకున్నాను. సో దానికి స్టార్టింగ్ నేనైతే వైట్ కలర్తో ఫస్ట్ ఒక షేడ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత దానిపైన ఇంకో లేయర్ పింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలా నేను పింక్ కలర్ లేయర్ అనేది వైట్ కలర్ పైన కోటింగ్ అనేది ఇచ్చాను. అలా పింక్ కలర్ షేడ్ అనేది
నేను షర్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. తరువాత మన బుజ్జి వినాయకుడి యొక్క ఫేస్ అనేది మగ్గంతో స్టిచ్ చేయడం జరిగింది. నేను యూస్ చేసిన బీడ్స్ వచ్చే గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి యూస్ చేశానండి. గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి షైన్ అనేది ఇంకొంచెం పెంచేస్తుందండి మన బుజ్జి వినాయకుడు ఫేసు, ఇంకా మన బుజ్జి వినాయకుడు మనం డ్రా చేసిన బొమ్మ షైనింగ్ అనేది ఇంకొంచెం పెంచుతుంది. కాబట్టి నేను గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి అవుట్లైన్ కోసం యూస్ చేయడం జరిగింది. నెమ్మదిగా నేను మన బుజ్జి వినాయకుడి యొక్క ఫేసు, చెవులు, హెడ్ అన్నీ అలా నీడిల్తో కుట్టుకుంటూ వచ్చానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్తో ఇంకొంచెం అందమైన లుక్తో కుట్టడం జరిగింది. అలా చెవు అనేది కంప్లీట్గా కుట్టానండి. ఇప్పుడు హెడ్ స్టార్ట్ చేసాం మనం కుట్టడం. అలా నెమ్మదిగా హెడ్ అనేది ఆ హెయిర్ షేప్ కూడా తేలాలండి. మనం పెయింట్తో హెయిర్ షేప్ అనేది తేల్చుకున్నాం కదా, అదేవిధంగా స్టోన్స్తో స్టిచ్ చేసినప్పుడు కూడా మనం ఆ హెయిర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అలా తేల్చాలి. షేప్ చూడాలి, కోణం షేప్ ఎంత బాగా తేలిందో. అలా తేలితే ఆ హెయిర్ షేప్ బాగా కనబడుతుంది. మన బుజ్జి వినాయకుడు యొక్క బుజ్జి బొమ్మ కూడా బాగా కనబడుతుంది. అలా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ అనేది మనం ఆ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ చేయడం జరిగింది. ఫేస్ కూడా చూడండి, కుట్టినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా తేలుతుందో, షేప్ అవుట్ అవ్వకుండా. దాని మీదే మనం డ్రా చేసిన దాని మీదే మన స్టిచ్చింగ్ అనేది వెళ్ళాలండి. ఇంకా మన బుజ్జి వినాయకుడు కనుక ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి మంచి మంచి కామెంట్స్ అనేవి మన కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెక్ చేస్తాను. ఇలాంటి ఇంకొంచెం మంచి వీడియోస్, ఇంకా మంచి గాడ్ బొమ్మలు ఏవైనా మీకు డ్రా చేసి ఇలా స్టిచ్ చేసి చూపించాలి అని మీరు ఎవరైనా అనుకుంటే కనుక ప్లీజ్ నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. నేను మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన దేవుడిని నేను డ్రా చేసి పెయింట్ చేసి వాటికి మగ్గంతో అవుట్లైన్ అనేది ఇచ్చి మీకు అవుట్పుట్ అనేది అందంగా చూపిస్తానండి. ఓకేనా? అలా మన బుజ్జి వినాయకుడి యొక్క హెయిర్ అనేది కంప్లీట్ అవ్వచ్చిందండి. మీకు ఎంతవరకు నచ్చింది, మనం కుట్టింది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది, మన వీడియోస్ అనేవి మీరు మన కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఇంకా ముందు పెట్టిన వీడియోస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ వీడియోస్ కూడా మీరు చూడాలని కోరుకుంటూ, మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వలేదు అనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, నలుగురికి చెప్పండి. మంచి వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించండి. అలా బుజ్జి వినాయకుడికి బుజ్జి తొండమ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన బుజ్జి వినాయకుడి యొక్క నోరు, మౌత్ అనేది బీడ్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో జాగ్రత్తగా ముడి జారకుండా ముడి వేసుకోవాలండి టైట్గా. తర్వాత మన బుజ్జి వినాయకుడి యొక్క షర్ట్ స్టిచ్ చేస్తున్నామండి. కుట్టిన తర్వాత లాస్ట్లో ఎంత క్యూట్గా కనిపించాడో మన బుజ్జి వినాయకుడు. అలా జాగ్రత్తగా షర్ట్ అనేది
కుట్టడం జరిగిందండి. అలా నేను హ్యాండ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఎవరైనా ఇలా డిజైన్ ట్రై చేయాలనుకుంటే కనుక మీకు మంచిగా యూజ్ అవుతుందండి. మన వీడియోలో పెట్టిన బుజ్జి వినాయకుడి యొక్క బుజ్జి వీడియో చూసి అలా నేను ఇంకొక హ్యాండ్ అనేది స్టిచ్ చేయడం మొదలుపెట్టాను. షర్ట్ కుట్టాక ఎంత లుక్ వచ్చిందో చూసారా బుజ్జి వినాయకుడికి. తర్వాత ఇప్పుడు నేను మన గణపతి హ్యాండ్కి గాజులు వేయడం జరిగిందండి, ఆభరణాలు. నేను అవి రెడ్ కలర్తో ఇచ్చుకుందాం అనుకున్నానండి. అందుకే రెడ్ కలర్ ఇచ్చి రెడ్ కలర్కి అవుట్లైన్ గోల్డ్ కలర్ బిడ్స్తో ఇచ్చుకుందాం అనుకున్నానండి. అదేవిధంగా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనేవి వేసి అవుట్ సైడ్ నేను గోల్డ్ కలర్తో ఇచ్చాను. అప్పుడు బ్యాంగిల్ షేప్ అన్నది ఇంకా పర్ఫెక్ట్గా కనిపించడం జరిగింది. గాజులు చూసారా ఎంత షేప్గా కనిపిస్తున్నాయో, నిజంగా వేసుకున్నట్టు ఎంత అందంగా ఉన్నాయో. తర్వాత హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాం మనం. నేనైతే ఇలా గాడ్ బొమ్మలు గీయడం మొదటిసారి అండి. ఎలా వస్తుందని అనుకున్నాను మొదటిగా వేసేటప్పుడు. వేద్దామా లేదా అనే సందేహం అయితే చాలానే కలిగింది. సరే వేద్దాం, వేస్తేనే కదా ఏదైనా వస్తుంది అని అనిపించింది. అప్పుడు మీకోసం ఒక వీడియో చేసినట్టు ఉంటుంది, మన ఫ్రెండ్స్ కోసం పెట్టినట్టు ఉంటుంది, మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి నేను వేసాను. కానీ ఎంత బాగా వచ్చిందో చూసారు అవుట్పుట్ అనేది. నేను ఇంకా రెండో హ్యాండ్కి కూడా అలా బ్యాంగిల్స్ అనేవి గణపతికి వేయడం జరిగిందండి. అవుట్లైన్ అనేది మళ్ళీ నేను గోల్డ్ షేడ్తోనే ఇచ్చుకున్నానండి. అలా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి అవుట్లైన్కి యూజ్ చేసుకుంటూ గణపతి యొక్క బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగిందండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్ చేసి బ్యాంగిల్స్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేశానండి. తర్వాత నేను ఐబ్రోస్ కోసం బ్లాక్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. తర్వాత బుజ్జి వినాయకుడి యొక్క బుజ్జి బొట్టు కోసం నేను రెడ్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. తర్వాత మన గణపతి యొక్క మౌత్ కోసం నేను రెడ్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి, గణపతి యొక్క నాలుక కోసం అండి. తర్వాత ఐస్కి ఏమేద్దామా అనుకున్నాను, పెయింట్తో ఇద్దాం అనుకున్నానండి. లేదు, బీడ్స్ అయితే ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందేమో అనిపించి నేను ఐస్కి బ్లాక్ కలర్ బీడ్స్ యూజ్ చేశానండి. తర్వాత ఐస్ లోపల వైట్ కలరు వేద్దాం అనుకున్నానండి. వైట్ కలర్ వేస్తే మళ్ళీ డల్ అయిపోతుందేమో ఐస్ అని అనిపించి నేను సిల్వర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి నేను ఐస్కి బ్యాక్ సైడ్ అనేవి కంప్లీట్ చేశాను. ఆ సిల్వర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల ఐస్ ఇంకొంచెం అట్రాక్టివ్గా చూడడానికి షైనింగ్గా కనిపిస్తున్నాయండి. అదే పెయింట్ అయితే అంత లుక్ రాకపోవచ్చేమో అని అనిపించిందండి నాకు. బీడ్స్ యూజ్ చేసిన తర్వాత ఐస్ చాలా బాగా కనిపించేవి. బ్లాక్ బీడ్స్ నేను సిల్వర్ గ్లాస్ బీడ్స్ అవి రెండు నేను యూజ్ చేసి మన ఐస్ అనేవి కంప్లీట్ చేశానండి బుజ్జి వినాయకుడి కోసం.
వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఐస్ అనేది లోపల ఫిల్లింగ్ వైట్ కలర్ ఫిల్లింగ్ అనేది నేను జాగ్రత్తగా స్టిచ్ చేయడం జరిగిందండి. గ్యాప్స్ ఎక్కువ లేకుండా దగ్గరగా గణపతి ఐస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ముడి వేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, చెక్ చేసుకోవాలని పడిందో లేదో అనేది ముడి. తర్వాత గణపతి ఆభరణం అనగా గణపతి యొక్క మెడలో వేసుకునే నక్లీస్ కోసం నేను ముత్యాలు యూజ్ చేశానండి. తర్వాత ముత్యాలు కుట్టిన తర్వాత నేను కింద లాకెట్కి కొంచెం పెద్ద హాఫ్ బద్దముచ్చం అనేది యూజ్ చేశాను. దాని అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో ఇచ్చుకున్నానండి, ఇంకా కొంచెం బాగా కనిపిస్తుందేమో అనిపించి. ఓన్లీ ముత్యాలు అయితే మన బ్యాక్గ్రౌండ్ వైట్ వల్ల అంత షైనింగ్గా కనిపించదేమో అనుకున్నానండి. కాబట్టి నేను అవుట్ 2 సైడ్స్ నేను గోల్డ్ షుగర్ బీడ్స్తో ఇవ్వడం జరిగింది. గోల్డ్ షుగర్ బీడ్స్తో ఇవ్వడం వల్ల మన గణపతి వేసుకునే ఆభరణం కొంచెం లుక్ అనేది పెరిగింది కదా. తర్వాత గణపతి యొక్క కింద పంచె కోసం నేను గ్రీన్ కలర్ అనేది యూజ్ చేసుకున్నానండి. గ్రీన్ కలర్ యూజ్ చేసిన తర్వాత గణపతి కుడుములకి పాత్ర అనేది నేను అది గ్రే కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఆ కలర్ రావడానికి నేను ఏమేం కలర్ మిక్స్ చేశానంటే ఫస్ట్ బ్లాక్, వైట్, ఇంకా మెరూన్, గ్రీన్ ఈ కలర్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఆ కలర్ అనేది షేడ్ తేలిందండి. దానికి నేను బ్లాక్ షేడ్ పైన ఇచ్చుకోవడం వల్ల అంటే వేరే ఏ కలర్ వేసినా కొంచెం మట్టి పాత్ర లుక్ రాదేమో అని అనిపించి నేను కొంచెం మట్టి పాత్ర లుక్లో ఉంటే బాగుంటుంది అని నేను ఆ కలర్ అనేది తీసుకోవడం జరిగిందండి. తర్వాత దానికి అవుట్లైన్ నేను మళ్ళా మన గోల్డ్ గ్లాస్ బీడ్స్తో ఇవ్వడం జరిగింది. గణపతి పాదాలకి, ఇంకా గణపతి వేసుకునే పంచకి మొత్తం అన్నీ కూడా నేను గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసి మగ్గం నీడలతో స్టిచ్ చేయడం జరిగిందండి. అలా జాగ్రత్తగా మన గణపతి యొక్క పంచ అనేది కుట్టడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. ఎక్కడ ఏ షేప్ తేలాలి, కోణాలు ఎలా తేలాలి అనేవి కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంత పర్ఫెక్ట్గా తేలినవో. రౌండ్ షేప్ ఉన్న చోటన రౌండే వచ్చినాయి, కోణాలు ఉన్న చోటన కోణాలే వచ్చినాయి. షేప్ అవుట్ అవ్వలేదు, షేప్ మిస్ అవ్వలేదు. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. బిగినర్స్ ఎవరైనా కూడా ఇలాంటి మంచి డిజైన్స్ ట్రై చేయాలి, వేసుకోవాలనుకుంటే సుశీల మగ్గం డిజైన్స్లోకి వెళ్ళండి. ఇలాంటి మంచి వీడియోలు అనేవి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, మీ సపోర్ట్ అనేది మాకు కావాలి, మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మన బుజ్జి వినాయకుడి యొక్క పంచ అనేది కంప్లీట్ చేసామండి స్టిచ్ చేయడం. ఎవరైనా బ్లౌజెస్కి ఇలా వేసుకోవాలనుకుంటే కనుక ట్రై చేయండి, లుక్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే కనుక మన వీడియో చూసి నాకు మీరు వేసుకున్న డిజైన్ యొక్క ఫోటో పెట్టండి, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా మన గణేశుల వారి యొక్క పాత్రను కూడా మనం గోల్డ్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుందండి. అలా జాగ్రత్తగా పాత్ర మొత్తం కంప్లీట్గా కుట్టడం జరిగింది. తర్వాత పాత్రలో మన గణేశుల వారికి ఇష్టమైన కుడుములు పెట్టడం జరిగిందండి. మన గణేశుల వారి చేతిలో ఉన్న ఒక మోదకాన్ని కూడా స్టిచ్ చేయడం జరిగింది.
మన గణేశుల వారి చేతిలో ఉన్న మోదకానికి అయితే నేను రెడ్ కలర్ అనేది యూస్ చేశానండి. యూస్ చేసి దానికి మగ్గం నీడలతో స్టిచ్చింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లుక్ చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.